నిద్రపోతున్న అమర్ ఒక చేత్తో బాగి చేయి పట్టుకొని మీద చేయి వేసుకొని మరీ నిద్రపోతూ ఉంటాడు. భాగి కూడా అమర్ పక్కనే కూర్చొని నిద్రపోతూ ఉంటుంది. ఇక పిల్లలందరూ కూడా మంచి నిద్రలో ఉంటారు. అప్పుడే అంజు, చెంబ, మనోహరి ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రచండ, ఈ రోజైనా పని పూర్తయిపోతుందా అని మనోహరి అడగడంతో, ఆ, ఈరోజు ఖచ్చితంగా పని పూర్తయిపోతుంది. ఇప్పుడు అర్ధరాత్రి అందరూ నిద్రపోతూ ఉన్నారు. బుజ్జమ్మ కూడా నిద్రపోతూ ఉంటుంది. నేను ఇప్పుడే ఆ బుజ్జమ్మని ఇంటి నుండి బయటికి తీసుకువెళ్ళిపోతాను అని నేరుగా అంజులో ప్రవేశించిన ప్రచండ మళ్ళీ పిల్లల గది దగ్గరికి వెళ్తాడు. మనోహరి, చెంబ వెనకాలే వెళ్తూ ఇదంతా గమనిస్తూ ఉంటారు. ఇక ప్రచండ మంత్రాలు చదువుతూ లే బుచ్చమ్మ అని పిలవగానే మంచి నిద్రలో ఉన్న బుచ్చమ్మ ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. కళ్ళు తెరువు, రా నాతో పాటు నువ్వు బయటికి రా, రా వస్తావా అని అడగడంతో ఆ వస్తాను అని తల ఊపుతూ ఉంటుంది. అయితే రా బయటికి వెళ్దాం అని ప్రచండ పిలుస్తూ ఉంటాడు. అలా అంజు ముందు నడుస్తూ ఉంటే బుచ్చమ్మ వెనకాలే నడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఎస్, ఈసారి మన ప్లాన్ సక్సెస్ అవ్వబోతుంది అని చెంబ, మనోహరి ఇదంతా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు. అయితే నిద్రపోతున్న బాగీకి అప్పుడే మెలకువ వస్తుంది. ఇక అమర్కి దుప్పటి కప్పేసి మెల్లగా మెట్లు దిగి కిందకి వస్తూ ఉంటుంది. అప్పుడే బుజ్జమ్మ, అంజు ఇద్దరు మెయిన్ డోర్ దగ్గర నిలబడి ఉంటారు. రా నాతో పాటు బయటికి రా అని అంజు బుజ్జమ్మని పిలుస్తూ